హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియో మెంటర్స్. ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి. ఐ డీప్లీ అపాలజైజ్. ఆల్మోస్ట్ ఒక 1.5 months నుంచి మన ఛానల్లో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. సో ఈ రోజు నుంచి మళ్ళా అంటే కొత్తగా స్టార్ట్ చేయడం అని కాదు, కానీ కరెంట్ అఫైర్స్ మోడల్లోనే ఇంకా నేను మీకు ఎలా ఉపయోగపడగలను అనే ఒక ఆలోచనలోంచి ఒక కొత్త మోడల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కూడా కాదు, ఈసారి నుంచి కంటెంపరీ ఇష్యూస్ అనే పిలుద్దాం. ఎందుకంటే సిలబస్లో కూడా మనకి ఎగ్జామినేషన్లో కంటెంపరీ ఇష్యూస్ అనే మొదలు పెడుతున్నాడు. సో కాబట్టి కంటెంపరీ ఇష్యూస్ని ఎన్ని వీలైతే అన్ని ప్రతిరోజు మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఈ పర్టికులర్ మోడ్ ఆఫ్ డైలీ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చితే దయచేసి కమెంట్ సెక్షన్లో మీరు తెలపండి. ఇంకా దీన్ని సాఫిస్టికేషన్ చేసి దీని నుంచి మీకు క్వశ్చన్లు అవి కూడా అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే మన నియో మెంటర్స్కి సంబంధించి కింద ఫోన్ నెంబర్స్ కూడా ఆల్మోస్ట్ 1 month నుంచి కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పనికి రాలేదు. మీకు మండే నుంచి అవన్నీ కూడా రిస్ట్రిక్ట్ అవుతాయి. సో అగైన్ బ్యాక్ ఆఫ్టర్ 1.5 to 2 months. సో ఇక్కడ నుంచి ఇంకా బెటర్గా నేను మీకు వీడియోస్ అనేటటువంటివి ప్రొవైడ్ చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ ద టైం మనం కనుక ఈరోజు టాపిక్స్లోకి వెళ్తే కంటెంపరీ ఇష్యూస్ టుడే. ముందుగా భారతీయ వాయుయాన్ విధేయక్ అనేటటువంటి బిల్ని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కింజరపు రామ్మోహన్ నాయుడు, ఆయన ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అయింది. ఈ బిల్లు తాలూకా ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్స్ కనుక మనం చూస్తే దాదాపుగా భారతదేశంలో ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి 1934లోనే చట్టం వచ్చింది. ఇది 90 సంవత్సరాల నుంచి మనం ఇదే చట్టాన్ని కొనసాగిస్తున్నాము. ఇందులో ఇప్పటి వరకు 21 అమెండ్మెంట్స్ చేశారు. అంటే ఈ చట్టాన్ని మనకి ఇప్పుడున్నటువంటి అనుగుణంగా 21 సార్లు అమెండ్మెంట్ చేశారు. అయితే అలా కాకుండా ఈ ఎయిర్ క్రాఫ్ట్ మన ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా సేఫ్టీ, రెగ్యులేటరీ ఓవర్సైట్స్, అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్. ఎందుకంటే మనము ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎయిర్లైన్స్ కానీ మరి ఏ ట్రాన్స్పోర్టేషన్ అయినా కూడా వినియోగదారుడు వాడేటటువంటి అంశమే. సో వినియోగదారుణ్ణి ఇక్కడ రక్షించాలి. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ని అలాగే ఎయిర్లైన్స్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే ఏవియేషన్ ప్రాసెస్లో ముఖ్యంగా మన దేశంలో ఏవియేషన్ అనేటటువంటిది మిగతా దేశాలతో పోల్చుకుంటే అంత అద్భుతంగా లేదు. సో ఈ ఏవియేషన్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఈ చట్టం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో ఎలా అయితే వివిధ దేశాల్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవి మన దేశానికి తీసుకొస్తారు. సో ఈ బిల్లు గతంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ బిల్ అనేటటువంటి దాన్ని రీప్లేస్ చేసింది. దీని ఆబ్జెక్టివ్స్ కూడా ఇక్కడ ఇచ్చాను మీకు. సేఫ్టీ, ముందుగా ప్రజలు ఎవరైతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసెస్ను వాడుతున్నారో వాళ్ళ సేఫ్టీ అనేటటువంటిది ముఖ్యం. అలాగే ఎఫోర్డబిలిటీ. ఎక్కువ టికెట్ రేట్లు ఉన్నాయనుకోండి, ఎవడు పోతాడు, ఎవరు బోరు, ట్రైన్కి పోతారు. సో టికెట్ రేట్స్ని మనం చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా తీసుకురావాలి. అలాగే గవర్నెన్స్, ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్కి సంబంధించి అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ తాలూకా మెయింటెనెన్స్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి రెగ్యులేషన్స్ని ఈజ్ చేయాలి. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇందులో అత్యధికంగా పెట్టుబడులు పెట్టాలి. అలాగే గతంలో 2010లో మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఒక క్లాజ్ ఉండేది, ఫేర్, ట్రాన్స్పరెన్సీ అండ్ రాబస్ట్ టారిఫ్ మానిటరింగ్. అంటే ఎయిర్లైన్స్ ఇష్టానుసారంగా కనుక ఛార్జీలను పెంచితే డీజీసీఏ ఇచ్చినటువంటి రెగ్యులేషన్స్కి అనుగుణంగా 24 గంటలు వాళ్ళ ఛార్జీలు అవి తగ్గించాలనే ఒక కఠినమైనటువంటి నిబంధనలు ఉండేవి. వాటిని ఇప్పుడు తొలగించబోతున్నారు. అలాగే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేటటువంటి ప్రోగ్రాంలో మనం ఇప్పటి వరకు 600 కొత్త రూట్లు ఆపరేషనలైజ్ చేసాం. 86 రీజనల్ ఎయిర్పోర్ట్స్ని ఫంక్షనల్ చేశాం. అలాగే ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో వ్యాట్ అధికంగా వేస్తున్నారు, వాళ్ళని తగ్గించమని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాంతోపాటుగా రెగ్యులేషన్స్ ఇంటర్నేషనల్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్తో తీసుకురావడం వల్ల కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది మనం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు యొక్క సారాంశం. అలాగే మరొక టాపిక్లోకి వెళ్తే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే, అంటే అంతర్జాతీయ విమాన పౌరయానానికి సంబంధించి ఒక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. సో దాన్ని December 7వ తారీఖున ట్రాన్స్ఫర్మేషనల్ ఇంపాక్ట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అంటే ప్రపంచ అభివృద్ధిలో ఈ పౌర విమానయానం అనేటటువంటిది ఎటువంటి పాత్ర పోషిస్తోంది అనేది గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క రోజును December 7ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ సివిల్ ఏవియేషన్గా ప్రపంచంలో జరుపుకుంటారు. అయితే ఇది ఎవరు జరుపుతారు? యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ని అనుసంధానం చేసుకొని దాన్ని అనుసరించి ఈ డేని జరపడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా దీన్ని 1994లో జరిపారు. అలాగే మనం కనుక చూస్తే 50th యానివర్సరీ ఆఫ్ చికాగో కన్వెన్షన్, ముఖ్యంగా సివిల్ ఏవియేషన్కి సంబంధించి అంటే విమానాలకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసి తీసుకున్నాయి. దీన్ని చికాగో కన్వెన్షన్ 1944. ఎందుకంటే మనకి 2వ ప్రపంచ యుద్ధం అయిపోతున్నటువంటి తరుణంలో
సివిల్ ఏవియేషన్ అనేది బాగా పెరగడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏవియేషన్లో కనుక మనం రూల్స్ కనుక పాటించలేదనుకోండి, ఒక ఫ్లైట్ ఇంకో ఫ్లైట్ని గుద్దేసుకునే ప్రాబ్లం ఉంటుంది కదా. ఇండియా పాకిస్తాన్ అయినా కూడా సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఏ ఫ్లైట్ ఏ రూట్లో వెళ్తుందో చెప్పుకోవాలి, లేదంటే ఏమవుతుంది, గుద్దుకుంటాయి కదా. సో అలా చికాగో కన్వెన్షన్ని ఆ రోజుల్లోనే 54 దేశాలతో ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ అంటే అంతర్జాతీయంగా కొన్ని నియంత్రణలో పట్టుకొచ్చారు. ఇది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. సో అంతర్జాతీయంగా పౌర విమానయానానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఈ సంస్థ చేస్తూ ఉంటుంది. ఇది 50 సంవత్సరాలు అయినటువంటి తరుణంలో ఇంటర్నేషనల్ డేని ఫస్ట్గా సెలబ్రేట్ చేశారు. తర్వాత 1996లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 7 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేకి తీర్మానం చేసింది. సో ఈ రకంగా ఈ రోజును జరుపుకున్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దీని యొక్క పర్పస్ ఏంటి. సో ఇవి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెషనే వితౌట్ వేస్టింగ్ ద టైం కరెంట్ అఫైర్స్ కాబట్టి మళ్ళీ రీఎక్స్ప్లెయిన్ చేయను. పర్పస్ ఏంటంటే గ్లోబల్ డెవలప్మెంట్, ప్రపంచ అభివృద్ధిలో విమానయానం యొక్క పాత్రను అందరికీ గుర్తు చేయాలి. అలాగే ఈ విమానయాన రంగంలో కొత్తగా వస్తున్నటువంటి ఆవిష్కరణలను హైలైట్ చేయాలి. అలాగే ఈ విమానయానానికి సంబంధించి సేఫ్ ఎయిర్ ట్రావెల్, ఏ దేశంలో వెళ్ళినా కూడా మనం సేఫ్టీ ఫీల్ అవ్వాలి. దీనికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి అంశంతో ఈ రోజున మనం జరుపుకోవడం జరిగింది. అలాగే 2024కి సంబంధించి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేలో ఒక థీమ్ తీసుకొచ్చారు, సేఫ్ స్కైస్ సస్టైనబుల్ ఫ్యూచర్ టుగెదర్ ఫర్ ద నెక్స్ట్ 80 years. ఇవి జనరల్గా మనకి ఎగ్జామినేషన్లో, ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో దట్ మైట్ బి యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 జనరల్గా అడిగేటటువంటి క్వశ్చన్స్. అలాగే 80th యానివర్సరీ ఆఫ్ చికాగో కన్వెన్షన్ కూడా 2024కి చికాగో కన్వెన్షన్ వచ్చి 80 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా కూడా ఈ రోజున జరుపుకున్నారు. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇటీవల కాలంలో ఏవియేషన్ ఫ్యూయల్ కారణంగా కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని తగ్గించాలి ఎలా అయినా 2050 కూడా ఒక చిన్న ఫోకస్ ఏరియాని ఇక్కడ మాట్లాడడం జరిగింది. అలాగే ఈ విమానయానం వల్ల గ్లోబలైజేషన్ పెరిగింది, ప్రపంచీకరణ, ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అనేటటువంటిది పెరిగింది. అలాగే ఎకనామిక్ గ్రోత్, జీడిపి పెరిగింది. అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం వల్ల సాంస్కృతికంగా మనం ఒకరి సంస్కృతిని మరొకరు గుర్తించేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ కూడా సివిల్ ఏవియేషన్లో భాగమే. అలాగే డిజాస్టర్ రిలీఫ్ అండ్ హ్యూమానిటేరియన్ ఎఫర్ట్స్, చాలా సందర్భాల్లో ఎక్కడైనా విపత్తులు కనుక జరిగితే విమానయానంతోనే మనం అనేక విపత్తుల్ని నుంచి ప్రజలను రక్షించేటటువంటి ప్రయత్నాలు చేశాం. అలాగే ఏవియేషన్ ప్రొఫెషనల్స్ తాలూకా కాంట్రిబ్యూషన్, ఇప్పుడు ఏవియేషన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, పైలట్లు కానీ లేదా ఎయిర్ హోస్టెస్ కానీ, వీళ్ళ యొక్క పనిని కూడా మనం రికగ్నైజ్ చేసాం, గుర్తించాం ఈ రోజునే. అలాగే ఏవియేషన్ రోల్ ఇన్ గ్లోబల్ డెవలప్మెంట్ ఇందాక చెప్పాను. ఈ 2 పాయింట్స్ కూడా ఆల్రెడీ ఇందాక చెప్పినటువంటి అంశాలే. ఇవి ఎగ్జామినేషన్లో పక్కాగా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేటటువంటి బుల్లెట్ పాయింట్స్. వెనెవర్ పీపుల్ వాంట్స్ టు రైట్ కరెంట్ అఫైర్స్ నోట్స్ మీరు ఇలా రాసుకోవాలి. నేను ఇలాగే రాసిచ్చాను కాబట్టి మీకు ఆ పని తగ్గుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా మనం పీడిఎఫ్లో అందిస్తాం. కింద సబ్స్క్రిప్షన్ సెక్షన్లో మీకు ఈ పీడిఎఫ్ వస్తుంది. ఈరోజు రాకపోతే కనుక, బికాజ్ టుడే ఇస్ ద ఫస్ట్ వీడియో, ఐఎమ్ ఇన్నోవేటింగ్ ఆల్ దీస్ థింగ్స్, రేపటి నుంచి ఈ వీడియోకి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో ఇస్తాం. సో దాన్ని యూ కెన్ యూటిలైజ్ ఫర్ యువర్ ఎగ్జామ్. అలాగే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 21వ తారీఖున వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించారు. సో అంటే సాధారణంగా బిజీ లైఫ్లో మెడిటేషన్ అనేటటువంటిది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. స్ట్రెస్ ఎక్కువయ్యే ఇంకోండి మౌత్ అల్సర్స్ వచ్చాయి నాకు కూడా, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే బేసికల్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పెట్టారు కొన్ని దేశాలు కలిపి. దీనికి భారతదేశం కూడా సపోర్ట్ చేసింది. డిసెంబర్ 21ని వింటర్ సొలాస్టిస్ని పురస్కరించుకొని, సాధారణంగా మనకి సమ్మర్ సొలాస్టిస్, వింటర్ సొలాస్టిస్ ఉంటాయి కదా, డిసెంబర్ 21, జూన్ 21, సెప్టెంబర్ 22, ఈ డేట్స్ చదువుకుంటాం మనం, మార్చ్ 21 ఇట్లా. సో ఈ డిసెంబర్ 21 వింటర్ సొలాస్టిస్ని సాధారణంగా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని, అంటే సన్ మూమెంట్ అనేటటువంటిది కిందకి వెళ్తుంది కదా, సారీ నార్త్ స్టార్ట్ అవుతుంది, నార్త్ వైపు స్టార్ట్ అవుతాడు సౌత్ నుంచి. సో ఇది ఏదైతే ఉందో ఈ డిసెంబర్ 21 వింటర్ సొలాస్టిస్ని పురస్కరించుకొని మనము అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ డేని వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించారు. అయితే ఇది ప్రవేశపెట్టినటువంటి దేశం లైచెస్టైన్. దీనికి శ్రీలంక, నేపాల్, ఇండియా, మెక్సికో, అండోరా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు.
ఇది భారతదేశంలో ఉన్నటువంటి వసుదైవ కుటుంబం, అంటే ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని మన పురాణాల్లో కానీ కవులు కానీ ఎన్నోసార్లు ప్రకటించారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ మధ్యకాలంలో వసుదైవ కుటుంబం అనేటటువంటి దాన్ని ఇంటర్నేషనల్ మీటింగ్స్లో అనేక సార్లు చెప్పారు. దీన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఇండియా లీడర్షిప్ తీసుకుంది. మెడిటేషన్ వల్ల మనకు వచ్చే సైంటిఫిక్ బెనిఫిట్స్ కూడా ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్, అలాగే కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ ఆఫ్ హ్యూమన్, అంటే ఆలోచించగలిగేటటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీన్ని స్పాన్సర్ చేసినటువంటి దేశాలు లైచెస్టైన్, అలాగే స్పాన్సర్డ్ బై 14 దేశాలు ఉన్నాయి. ఇందులో భారతదేశం ఒకటి. ఇవి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో జరిగాయి. అయితే యునైటెడ్ నేషన్స్ గురించి మీ అందరికీ తెలిసిందే, కానీ దాని గురించి ఎక్కడైనా ఫ్యాక్ట్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక చిన్న ఫ్యాక్ట్స్ రాశాను. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ మనకి న్యూయార్క్లో ఉంది. దీన్ని 1945లో ఎస్టాబ్లిష్ చేశారు, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్, టు బ్రింగ్ ద పీస్ అండ్ ఆర్డర్ ఇన్ ద వరల్డ్. ఇందులో మెంబర్స్ సభ్యత్వ దేశాలు 193 ఉన్నాయి, అందులో భారతదేశం కూడా ఒకటి. సో దిస్ ఈజ్ అబౌట్ మెడిటేషన్ డే. అలాగే డిసెంబర్ నెలలో జాతీయంగా అంతర్జాతీయంగా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. నేను అన్నీ చెప్పను, కానీ కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నాయి, చెప్తాను. డిసెంబర్ 1ని వరల్డ్ ఎయిడ్స్ డే, హెచ్ఐవి తెలుసు కదా, ఆ డేని దాన్ని అరికట్టడానికి అని చెప్పి జరుపుకుంటారు. వచ్చిన వాళ్ళ గురించి కాదు, అది రాకూడదు, దాన్ని ప్రివెంట్ చేయాలని. 3rd డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేటటువంటి ఒక రోజుని ముఖ్యంగా మన దేశంలో దివ్యాంగులు అని పిలుస్తాం. వీళ్ళని ఎలా అయినా సరే వస్తున్నటువంటి ప్రపంచీకరణలో భాగంగా లేదా మోడర్న్ వరల్డ్లో భాగంగా వీళ్ళని కూడా భాగస్వాములు చేయాలి తప్ప వీళ్ళని ఒక విక్టిమ్స్గా వదిలేయకూడదు అనేటటువంటి అంశంగా ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుతారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ని పురస్కరించుకుని పెద్దగా చెప్పేది లేదు. డిసెంబర్ 4th వరల్డ్ సాయిల్ డే, భూమిని పరిరక్షించుకోవడం, ఇప్పుడు వాడుతున్నటువంటి క్రిమి సంహారకాలు వీటిని కొంచెం మానేసి ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్లాంటివి చేయడం, మన భూమిని మనమే కాపాడుకోవాలి. సో వరల్డ్ సాయిల్ డే 5th డిసెంబర్. 7th డిసెంబర్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే, ఆల్రెడీ మీకు చెప్పాను, పౌర విమానయాన దినోత్సవం. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే, లంచగొండితనానికి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా జరుపుకునే దినోత్సవం డిసెంబర్ 9. డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ డే, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులకి కొన్ని హక్కులు ఉంటాయి. వాడు పాకిస్తాన్ వాడైనా, ఇండియా వాడైనా, అమెరికా వాడైనా, కెన్యా వాడైనా, ఎవరికైనా కూడా హ్యూమన్ రైట్స్ అనేవి కామన్. సో ఆ రైట్స్ని పురస్కరించుకొని 10th డిసెంబర్ని మనం వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేగా ప్రకటిస్తాం. 27th డిసెంబర్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్, ముఖ్యంగా పాండమిక్స్ లాంటివి వచ్చాయి మనకి, మహమ్మారులు, దానికన్నా కొంచెం కింద అయితే ఎపిడమిక్ అని అంటారు. ఈ ఎపిడమిక్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి మనం ఎలా సన్నద్ధం అవ్వాలి అనేటటువంటి దానికి ఒక రోజును ప్రకటించారు, అది 27th డిసెంబర్. సో డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి వెరీ ఇంపార్టెంట్ డేట్స్ విచ్ ఆర్ వెరీ రెగ్యులర్లీ ఆస్క్డ్ యాజ్ ఎ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇది మరొక అంశం. అలాగే సెకీ, ఈ మధ్య కాలంలో అదానీకి సంబంధించి అమెరికాలో ఒక కేసు నమోదైంది. ఇందులో భాగంగా సెకీ న్యూస్లో నిలిచింది. అయితే ఈ సెకీ ఏదైతే ఉందో ఇది PSU ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ అనేటటువంటి ఒక అవార్డుని, ఇట్ ఈస్ ద 3rd PSU ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ దీనికి ఇచ్చారు. సెకీ అంటే మీ అందరికీ తెలుసు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో సౌరశక్తి అనేటటువంటిది ఉత్పత్తి చేస్తే దాన్ని కొనుక్కునేటటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడే చాలామందికి లంచాలు ఇచ్చారని చెప్పేసి అదానీ గారి మీద ఒక కేసు నమోదైంది ఇటీవల కాలంలో అమెరికాలో. అయితే ఈ సెకీ అనేటటువంటి సంస్థకి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, అంటే ఒక నూతన ఆవిష్కరణ చేసినందుకు గాను అవార్డు ఇచ్చారు. ఏంటా నూతన ఆవిష్కరణ అంటే, డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. విద్యుత్ ఉత్పత్తి అయినప్పుడు ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీలు మనకు విద్యుత్ సరఫరా చేయవు. విద్యుత్ సరఫరా చేసేటటువంటి కంపెనీలను డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని అంటారు. ఇది రాష్ట్రాల పరిధిలో రకరకాల రాష్ట్రాలకు రకరకాల కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలకు FDRE సప్లై మోడల్ అనేటటువంటి ఒక మోడల్ని, అంటే ఇది ఏంటంటే ఎనర్జీ సప్లై, రెన్యూబుల్ ఎనర్జీ ఉంది కదా, అంటే పునరుత్పాదక శక్తి ఉంది. ఈ పునరుత్పాదక శక్తిని ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి డిమాండ్లను అనుసరించి ఆ రాష్ట్రాలలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఎలా సప్లై చేయొచ్చు అనేటటువంటి ఒక నమూనాను వీళ్ళు తయారు చేశారు. ఆ నమూనా పేరు FDRE సప్లై మోడల్. దానికి తాలూకా డెఫినిషన్ కూడా ఇచ్చాను, అబ్రివేషన్, ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ RE వర్కింగ్. ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ RE అదేంటి సార్ అని అడగండి, లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఆ అవార్డు వచ్చింది ఎందుకు అంటే ఆ మోడల్కి వచ్చింది. ఈ అవార్డుని December 5న ప్రకటించారు. సెకీ అనేటటువంటిది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? వెరీ రెగ్యులర్గా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్గా అడిగేటటువంటి అంశాలు. ఈ యొక్క కార్పొరేషన్స్, ఎస్పెషల్లీ ద పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్స్ ఆర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తాయి? సాధారణంగా అడిగే ప్రశ్న. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ కిందకి సెకీ వస్తుంది. దీనికి ఈ పవర్ సప్లై మోడల్ ఇన్నోవేట్ చేసినందుకు గాను ఈ అవార్డు అనేటటువంటిది దక్కింది. సో దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈజ్ వేర్ ఇలాగే అడుగుతారు క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో. సో దిస్ ఈస్ అనదర్ టాపిక్. అలాగే సెక్స్ రేషియో అండ్ గర్ల్ చైల్డ్ ఎన్రోల్మెంట్ రేషియో అనేటటువంటివి పాజిటివ్గా తగ్గాయని చెప్పి న్యూస్లో వచ్చింది. బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటటువంటి ప్రోగ్రామ్ని నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 2015లో ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎందుకు అంటే దేశంలో చైల్డ్ సెక్స్ రేషియో ఆర్ విమెన్ సెక్స్ రేషియో అనేటటువంటి తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లల్ని చంపేస్తున్నాము పుట్టనివ్వకుండా. సో వీళ్ళని మనం బ్రతికించుకోవాలి, చదివించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో బేటీ పడావ్ బేటీ బచావ్ దీన్ని లాంచ్ చేశారు. అయితే దీని కారణంగా, అంటే ఈ ప్రోగ్రాం కారణంగా ఇటీవల కాలంలో ఈ సెక్స్ రేషియో అనేటటువంటిది 918గా ఉన్నది 930గా మారింది. లిటిల్ ఇంక్రీజ్. అలాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లల యొక్క సంఖ్య 75గా ఉన్నది 79కి మారింది అదే సమయంలో. అంత అద్భుతమైన పెరుగుదల కాదు కానీ బట్ ఎంతో కొంత పెరిగింది కదా. ముఖ్యంగా ఇందులో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సాధారణంగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ వేరు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వేరు. కేంద్ర ప్రభుత్వం 2 రకాల పథకాలను ఇంప్లిమెంట్ చేస్తుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఇందులో అయ్యేటటువంటి ఖర్చు 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అదే స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అయితే 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 10% వాళ్ళు భరించాలి. కానీ ఇది ఒక పెక్యులర్ ప్రోగ్రామ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయినప్పటికీ కూడా ఇందులో డబ్బు మాత్రం 100% కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఎందులో ఇస్తుందంటే సంబల్ వర్టికల్ ఆఫ్ మిషన్ శక్తి అనేటటువంటి ఒక స్కీమ్ కింద డబ్బులు ఇస్తారు. ఎలా ఇస్తారు అంటే ఏ జిల్లాలకైతే సెక్స్ రేషియో అనేటటువంటిది 918 కన్నా తక్కువ ఉందో సంవత్సరానికి 40 లక్షలు ఇస్తారు. అలాగే 919 నుంచి 52కు ఉందో వాళ్ళకి 30 లక్షలు ఇస్తారు. ఎవరికైతే 952 కన్నా తక్కువ ఉందో వాళ్ళకి 20 లక్షలు ఇస్తారు. ఎందుకు తగ్గిస్తున్నారు అంటే ఏ జిల్లాలలో అయితే తక్కువ సెక్స్ రేషియో ఉందో అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆడపిల్లల్ని చనిపోనివ్వకుండా కాపాడేటటువంటి ఒక పథకాలకు శ్రీకారం చుడతారు. సో ఇది ఈ పర్టికులర్ స్కీమ్లో ఉన్నటువంటి అంశం. అయితే వెస్ట్ బెంగాల్ ఈ స్కీమ్ని నేషన్ వైడ్ అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నా వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ రీజన్స్ వల్ల వెస్ట్ బెంగాల్ మాత్రం ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇది మనకి ఎగ్జామినేషన్లో బౌన్సర్గా క్వశ్చన్ రూపంలో అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ చూస్తే ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామికలీ డెవలప్డ్ కంట్రీస్ అనేటటువంటి ఒక సంస్థ ఇండియా ఫోర్కాస్ట్ని గతంలో 6.6% పెరుగుతుందని చెప్పింది. ఇప్పుడు పెంచి 6.8% పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పింది. దీనికి గల కారణాలు విపరీతంగా పెట్టుబడులు పెరగడం లేదా బలంగా పెట్టుబడులు రావడం, అలాగే క్రెడిట్ గ్రోత్ అప్పులు తీసుకునేటటువంటి సంఖ్య పెరగడం, అంటే మనం కాదు వ్యాపారాత్మకంగా అప్పులు తీసుకునేటటువంటి సంఖ్య పెరగడం, అలాగే ఫామ్ అవుట్పుట్ ఈ మధ్యకాలంలో మనకి వ్యవసాయ రంగం నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తి పెరగడం, ఇవన్నీ కూడా సపోర్ట్ చేసి ఇండియా జీడిపిని పెంచడానికి ఉపయోగపడతాయని చెప్తోంది. అలాగే అది 6.9 దగ్గర కూడా సస్టైన్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇయర్స్లో 6.9% పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో దాంతోపాటుగా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది కనుక మనం బాగా పెంచితే దీన్ని ఇక్కడే ఉంచి ఈ జీడిపిని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చని OECD మనకి చెప్పడం జరిగింది. అయితే OECD అంటే ఎవరు అసలు? కొన్ని దేశాల సమూహం. అంటే మనకి బ్రిక్స్ ఎలా ఉందో 5 దేశాలు కలిపి ఇప్పుడు ఇంకా దేశాలు పెరిగాయి అనుకోండి. అలా OECD అంటే ఏంటంటే OCD కాదు, మనకు వస్తే జబ్బులు అది కాదు. OECD అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ విచ్ మీన్స్ డెవలప్డ్ కంట్రీస్, అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు సమూహంగా ఏర్పడ్డాయి. ఇందులో దాదాపుగా 38 దేశాలు ఉన్నాయి. ఈ 38 కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలే. వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు, దాని పేరు OECD. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ OECD అనేటటువంటి సంస్థ
అనేక రిపోర్ట్లు అనేక విషయాలను చెప్తూ ఉంటుంది. దీన్ని 1960లో ఫౌండ్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. 38 దేశాలు ఉన్నాయి. భారతదేశం ఇందులో మెంబర్ కాదు, కానీ ఎకనామిక్ పార్ట్నర్గా ఉంది. ఈ మధ్య కాలంలో ఈ ఓఈసీడీలో జాయిన్ అయినటువంటి దేశాలు ఇవి ఎగ్జామ్లో వెరీ జనరల్గా అడుగుతాడు. కొలంబియా 2020లో జాయిన్ అయింది. చివరిగా 2021లో కోస్టారికా అనేటటువంటి ఒక దేశం ఉంది. ఈ దేశము ఆ ఓఈసీడీలో సభ్యత్వ దేశంగా వచ్చింది. అలాగే ఓఈసీడీ అడిగేటటువంటి రిపోర్ట్స్ వెరీ జనరల్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓఈసీడీ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ అట్ ఎ గ్లాన్స్ ఈజ్ రిపోర్ట్ గివెన్ బై డాష్ అని ఇస్తాడు. ఓఈసీడీ ఇస్తుంది గవర్నమెంట్ అట్ ఎ గ్లాన్స్, అలాగే బెటర్ లైఫ్ ఇండెక్స్ అనేటటువంటి 2 రిపోర్ట్లను ఓఈసీడీ ఇస్తుంది. అలాగే నెఫిత్రోమైసిన్ ఈ మధ్యకాలంలో పబ్లిక్ హెల్త్కి సంబంధించి ముఖ్యంగా ఈ డ్రగ్ రెసిస్టెంట్ యాంటీ మైక్రోబియల్ బ్యాక్టీరియాకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఒక మందును కనుగొన్నారు. దాని పేరు నెఫిత్రోమైసిన్. దీన్ని అఫీషియల్గా నవంబర్ 20, 2024లో లాంచ్ చేశారు. దీన్ని వోక్ హార్ట్ అనేటటువంటి సంస్థ బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్ బిరాక్ అని అంటారు. ఈ సంస్థతో కలిసి దీన్ని తయారు చేసింది. దీనికి ఒక ముద్దు పేరు కూడా ఉంది, మిక్నాఫ్. ఇది మార్కెట్లో అమ్మేటటువంటి పేరు. కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియల్ నిమోనియా అంటే మనకి నెమ్ము వస్తుంది కదా, బ్యాక్టీరియా కారణంగా ఉబ్బసము నెమ్ము వస్తాయి కదా, ఆ డిసీజులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటే ఒక బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది, దానికి మందులు వేసినా కూడా తగ్గదు. ఎందుకంటే ఆ మందుని ఆ బ్యాక్టీరియా ఆహారంగా మార్చుకుంటుంది. అలాంటి డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాను కూడా చంపగలిగేటటువంటి ఒక మందు పేరే ఈ నెఫిత్రోమైసిన్. సాధారణంగా మనం అది ఎజిత్రోమైసిన్ అని వేసుకుంటాం జ్వరాలు అయ్యి వచ్చినప్పుడు. ఈ ఎజిత్రోమైసిన్ కన్నా 10 టైమ్స్ ఎఫెక్టివ్గా ఈ నెఫిత్రోమైసిన్ పనిచేస్తుంది. సో ఈ నెఫిత్రోమైసిన్ వల్నరబుల్ పాపులేషన్, ముఖ్యంగా చిన్నపిల్లలు, అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఈ యొక్క నెఫిత్రోమైసిన్ అనేది బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇది ఎజిత్రోమైసిన్ కన్నా 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. అలాగే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాని బ్రాడర్ లెవెల్లో ఇది అంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఇలాంటి ఒక కొత్త యాంటీబయోటిక్ని, అంటే ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి యాంటీబయోటిక్స్ని మన బాడీ అలవాటు చేసేసుకుంటుంది, రెసిస్టెంట్ అయిపోతున్నాం. గత 30 సంవత్సరాల్లో ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి ఇలాంటి యాంటీబయోటిక్ని కనిపెట్టడం ఇదే మొదటిసారి. కాబట్టి ఖచ్చితంగా నెఫిత్రోమైసిన్ మీద క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్లో పక్కా వస్తుంది. వాట్ ఈస్ దిస్ నెఫిత్రోమైసిన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇందాక చెప్పినవి మీకు ఎగ్జామ్లో సరిపోతాయి. సో ఇది ఇందాక చెప్పినట్టుగానే బోత్ టిపికల్ అండ్ ఎటిపికల్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాని ట్రీట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం గ్లోబల్ హెల్త్ క్రైసిస్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీనికి ఇది క్రూషియల్ టూల్గా వాడతారు. అలాగే దీని గురించి చాలా గొప్పలు చెప్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, సేఫ్టీ ఉంటుంది, ఇవన్నీ వాడిన తర్వాత తెలుస్తాయి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి వీళ్ళు అర్జీ పెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వస్తే కనుక ఇంకా దీన్ని మనం కూడా వాడుకోవచ్చు. అయితే దీనికి ఆల్రెడీ యూరోప్లోని ఇండియాలోని చాలా విపరీతంగా క్లినికల్ ట్రయల్స్ అనేటటువంటివి జరిగాయి. సో కాబట్టి ఈ నెఫిత్రోమైసిన్ త్వరలోనే మన షాపుల్లోకి రాబోతుంది. అలాగే గూగుల్ ఓపెన్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్. లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, రీజనల్ టాపిక్ అబౌట్ హైదరాబాద్. గూగుల్ తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్లో నెలకొల్పడానికి. ఇది దేశంలోనే ప్రపంచంలో 5వది, దేశంలో మొదటిది. సో దీనిని అంటే ఈ యొక్క జీసెక్ అనేటటువంటి ఈ కంపెనీలను ఇక్కడ స్థాపించబోతున్నారు. ఇది ఏం చేస్తుందంటే ఆన్లైన్లో ఇటీవల కాలంలో ఇంటర్నెట్ పెరుగుదల కారణంగా విపరీతమైనటువంటి సైబర్ అటాక్స్ కానీ లేదా ఈ హ్యాకింగ్స్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. చాలా డబ్బులు కూడా కోల్పోతున్నారు చాలామంది. వీటిని ఆపేందుకు ఆన్లైన్ సేఫ్టీ ప్రొడక్షన్ లాంచ్ చేస్తుంది. యాంటీవైరస్లు అనుకోండి, ఇంకొకటి అనుకోండి, సంథింగ్ లైక్ దట్. అయితే ఈ యొక్క థింగ్ మీరు కనుక చూస్తే ప్రపంచంలో 5 చోట్ల మాత్రమే ఇది ఉంది. టోక్యో విచ్ ఈజ్ ఇన్ జపాన్, అలాగే డుబ్లిన్, మునిచ్, మలాగా అనేటటువంటి స్పెయిన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం సిటీ. ఈ 4 లొకేషన్లు కాకుండా ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ద 5th లొకేషన్ ఇన్ ద వరల్డ్. సో కాబట్టి హైదరాబాద్ రెప్యుటేషన్ యాజ్ ఐటీ హబ్ ఇన్ ఏషియా, ఆసియా ఖండంలోనే హైదరాబాద్ ఎంత గొప్ప ప్రాంతము ఐటీ హబ్కి సంబంధించి అనేటటువంటిది ఈ యొక్క గూగుల్ పార్ట్నరింగ్లోంచి మనకు అర్థమవుతుంది.
సో దీనికి సంబంధించి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూస్తే సెక్యూరిటీ ప్రొడక్ట్స్ని ముఖ్యంగా భారతదేశం తాలూకా అవసరాలకు సంబంధించి ఈ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఫోకస్ ఏరియాస్ చాలా విపరీతమైన రీసెర్చ్ చేస్తారట. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చేటటువంటి సెక్యూరిటీ సొల్యూషన్స్, అంటే ఇక్కడ నుంచి వైరస్ స్కానింగ్ మనం చేయక్కర్లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కృత్రిమ మేధస్సే చేసుకుంటుంది. సో ఆ రకంగా కూడా వీటిని తీసుకొస్తున్నారు. అలాగే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అనేటటువంటిది ఫస్ట్ డెడికేటెడ్ సైబర్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఇన్ ఇండియా. ఖచ్చితంగా ఇది భారతదేశంలో ఇంటర్నెట్ వాడేటటువంటి వ్యక్తులకు చాలా అద్భుతమైన సేఫ్టీని అందించగలుగుతుంది. అలాగే మలాగా అనేటటువంటిది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ అనమాట గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్కి. సో ఇలాంటి సెంటర్ వల్ల చాలా ఉపయోగాలు జరిగాయి ఆ దేశంలో కూడా. అలాగే ఈ గూగుల్ తాలూకా గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అనేటటువంటిది ఏదైతే మనకు వస్తుందో ఇది భారతదేశంలో ఆన్లైన్ సేఫ్టీని పెంచేటటువంటి ఒక ప్రయాణంలో మంచి అడుగు. సో ఇది హైదరాబాద్లో రావడం అనేటటువంటిది మనందరికీ గర్వకారణం. సో ఇలా మీకు డైలీ ఒక 6 to 7 టాపిక్స్ వేగంగా మీ టైం వేస్ట్ చేయకుండా కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవే టాపిక్స్ మీరు ఓన్గా చదువుకోవాలంటే చాలా న్యూస్ పేపర్లు చదవాలి కాబట్టి ఆ పనిని నేను చేసి మీ వర్క్ని ఈజీ చేసేటటువంటి ప్రయత్నం. సో థ్యాంక్ యూ. దిస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.